ఈరోజు మన పెద్ద శోభన్ పెద్దప్ప గారు కొన్ని విషయాలను చెప్తారంట పెద్ద గారు అది పెద్దప్ప ఇక్కడ ఏమేమి కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ సాంప్రదాయం ఏమి, ఇక్కడ ఇంత పెద్ద భక్తులు ఏమి, ఇక్కడ సమాధులు కానీ ఇక్కడ డెకరేషన్ ఏమంతా చూసినారు ఏమి ఇక్కడ మందనాల తాత ఉన్నాడు అంటే మదన తాత అంటే మొదలు నుండి వచ్చిందే లేక మధ్యలో నుంచి వచ్చింది అంటే అది మొదటి కాలం నుంచి వచ్చింది సాంప్రదాయం చేసుకుంటూ వచ్చే పెద్దలు అవును అప్పుడు ఈ కొండము ఇది దేవర కొట్టు ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాడు ఇక్కడ వచ్చినాక మా ఊరు సుడవాయి ఈతనిచ్చే మా ఊరు మదన వచ్చి మన ఊరికి వచ్చి మా ఊరికి వచ్చినాడు అది అక్కడ ఇంప్రూవ్మెంట్ అయింది అప్పుడు వంట కానీ ఇక్కడ చేస్తుంటే భక్తులు మొదటి ఇదంతా అంగడి కూడా మొదటి బాగా జరుగుతుంది ఊరు ఒక ఊరింది అప్పుడు అవును ఇప్పుడు కానీ సాంప్రదాయాలు చేసుకుని వస్తారు అట్లే చేయాలనే ఉద్దేశం ఈ పైన సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం ఏం చేసినా ఇక్కడ ఇంప్రూవ్ చేయాలని చేసినాము ఇక్కడ తేజస్ కానీ ఇక్కడ రేక్ షెడ్ కానీ బాగా అప్పటికి బాగా చేంజ్ అయ్యారన్నమాట ఎక్కువ వచ్చినారు కూడా ముందర చేయాలి ఎందుకంటే కుదరకుండా చేస్తే ఎలాంటికి ఇక్కడ నిలబడిపోయింది అయిపోయింది ఇది కూడా దావ చేయాలా అది కుదరకుండా చేస్తే కాంక్రీట్ చేస్తే అందరూ వస్తారు అక్కడ బోర్డు చేయాలి మా ఊర్లో మదనాల దాదా ఎలాంటి దేవరగొట్ట ఇక్కడ పోవచ్చు అని సుమారుగా వంట కానీ కాదు ఇక్కడ చూడు ఈ తాత వచ్చినప్పటి నుంచి మా తాత ముత్తాతనప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటే జారగొట్ట మల్లయ్య తాత ఎల్లార్తి శేషవల్లి తాత వలగుంద సాబన్ తాత దరగా వన్నూరలి ఆ తాత ఈ తాత మొత్తం వచ్చినారు అప్పుడే వచ్చినాం మా గుట్టులెమ్మింగా గార్లింగప్ తాత వాళ్ళందరూ వచ్చినారు అప్పటి నుంచి చేస్తున్నాం అప్పుడంటే కరువు కాలము మా పెద్దోళ్ళు ఉన్నప్పుడు చిన్ను చేసినాం మా నాన్నోళ్ళు ఉన్నప్పుడు కూడా నా కరువు కాలము అప్పుడు చిన్ను చేసినాం ఇప్పుడంటే ఎక్కువ జనాలు మొత్తం ఎక్కువ అయినారు ఒక్కరికి పెరగాలని మనం అట్లా చేసినాం ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కొత్తది ఏమంటే ఈ సంవత్సరము కొత్తది మనమే వేల్దారు మనం కట్టినాము సమాధి ఐట్ చేసినాము గ్రాండ్ వేపించినాము రేకులు వేపించినాము వంట చేస్తున్నాము అన్నము సారు వంకాయ భక్తులు ఒక సుమారు ఏం లేకంటే 3-4 పల్లెటూరులు వస్తారు సులువాయి ముననుకుంటా విరుపాపురం 4 సంతియేరి 4 ఊరోళ్ళు వస్తారు ఇక్కడ భక్తులు ఇదే కార్యక్రమం ముందు కూడా చేయాలి ఇది ఇప్పుడు ఎల్లార్తి శాసవల్లి శేషవల్లి తాత ఎట్లున్నాడో దానికి ఎక్కువ అవుతుంది ఏమంటే మనం కోరే ప్రజలకి ఈ రోడ్డు ఏకమిట్లావాలి సులువై టు ఆలూరు ఎల్లార్తి ఇట్లా అయితే కావా కరెక్ట్ ఉంటుంది అనమాట ఆ ఈ తాతకి చక్కగా ఉంది నిలబడిపోయింది ఏం వల్ల లేకుంటే పట్టించుకుంటే కదా ఏమన్నా మనం చేసేది ఏమన్నా 200-300 ఓట్లు వేస్తారు వాళ్ళు ఇచ్చినాం కదా డబ్బులు వేసినారు వేసాం ఏం ఊపి వేసినా వాళ్ళని అడుగుతాం మనకి ఏమేం వద్దు మనం సులువాయి పల్లెటూరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మనం ఏం అడుగుతామంటే ఈ తాత దర్శనం చేసుకొని అట్లే శాసవల్లి శేషవల్లి తాతకి దర్శనం చేసుకున్నా ఈ రోడ్ కావాలని కోరుతున్నాము అంతే ఇంకేం లేదు ఇంప్రూవ్మెంట్ అయితే మంచిది అని మనం కోరుతున్నాము కుదురుకండి బాగా అది అయితే మా సులువా నుంచి ఇక్కడ పెద్ద ఎన్ని కిలోమీటర్లు సులువాల ఇంటి ఇంటికే 4 కిలోమీటర్లు దావ బాగుంది వచ్చే బాగుంది అంటే సొంత రిపేర్ ఉంది అంటే మనం అది గవర్నమెంట్ తెచ్చుకోవాలని చేసే ప్రయత్నం చేసినాం మా రైతులకి ఇది బాగుంది ఈ రోజు ఈ సంవత్సరం చేసినారు కదా ఎన్ని చంద్రగూడ ఊర్లో ఎత్తినాము అందరూ ఊరేగించి చేసుకుని బాగా చేసుకుని అతని ఆశీస్సులు అందరూ ఉండాలని కోరుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంత సపోర్ట్ ఇంత మొదలు నుంచి ఎట్లా చేసినారు, మనం అంతా ఈ పేరు కూడా చెప్పేసినారు, అందరు భక్తులు వ్యాండ్ కూడా బాగా చేసినారు. ముస్లిమ్స్ కానీ పెద్దవాళ్ళు అంతా ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ వ్యాండ్ కూడా చేస్తారు. మన దర్గా పెద్ద దర్గా అంటే ఇక్కడ మా ఊరికి ఫేమస్ కూడా, మన పెద్ద కూడా బాగా చెప్పినారు. మరి నెక్స్ట్ వీడియో కాదు బాగుంటాం.